చెరువులో ఆక్రమించుకొని కబ్జాలు పెట్టుకొని అంటే 2014 15 రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దాని మీద ఎంతో కొట్లాడిండు. ఎవ్వరేం పట్టించుకోలే. అప్పుడున్న ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు ఏం పట్టించుకోలే వాళ్ళు. వాళ్ళు అప్పుడు ఏం పట్టించుకోలేదు. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే చెరువులో 5 ఎకరాల ల్యాండ్, అది 5 ఎకరాల ల్యాండ్, వీళ్ళేమో 3 ఎకరాలే అంటున్నారు. 5 ఎకరాల ల్యాండ్లో ఆయన ఏం చేసిండు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు. చాలా పెద్ద ఫంక్షన్ హాల్, అందులో ఎన్నో ఫంక్షన్ హాల్ అయినాయి. పవన్ కళ్యాణ్ ఫంక్షన్ గిట్ట చాలా అయ్యినాయి. అందులో కోట్ల రూపాయలు ఆయన కూడేసుకున్నాడు, కానీ ఒక పేదవాడి గిట్ట సాయం చేయలేదు. ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి, ఒక పేదవాడి గిట్ట సాయం చేయలేదు. ఎన్నో కబ్జాలు పెట్టుకున్నాడు, కానీ ఆయనకు అసలు సేవ చేసే అంత మనసు గిట్ట రాలేదేమో, నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడేమో నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటుండు. కోర్టు ఎలా చెప్తే అలా నడుస్తా నేను అని అంటుండు. సరే, అట్లనే నాగార్జున గారు నడవండి, మేము ఏం కాదనట్లేదు. కానీ తప్పుడు వివరాలు చెప్పి మేము కొనుక్కున్నాము, సొంత ఆస్తులు వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఆస్తులు సంపాదించి పెట్టింది హైదరాబాద్లో ఏం లేవు. ఇక్కడ ఆయనకి నాగార్జున గారికి సొంతంగా తాతల ఆస్తులు సంపాదించి పెట్టినవి ఏమి లేవు. ఆయన వచ్చి కబ్జా చేసుకున్న అప్పుడున్న ప్రభుత్వంలో ఎంతో కొట్లాడితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎంతో 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 కొట్లాడితే గిట్ట ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రాగానే అది కూలగొడితే నా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రూఫ్లు అని అంటుండు. తప్ప అది. మొన్ననే అన్నపూర్ణ స్టూడియో గిట చెప్తున్నారు, న్యూస్లో చెప్తున్నారు, నోటీసు అన్నపూర్ణ గిట నోటీస్ వస్తుంది అని. తాతల ఆస్తులు ఏం లేవు నాగార్జున గారికి, ఇక్కడ కొనుక్కునే ఏం లేవు, అన్ని కబ్జా పెట్టినాయి అని ప్రూఫ్లతో సహా అన్ని బయట పెడుతుండ్రు. మొన్ననే రీసెంట్గానే మల్లారెడ్డిది ఎంతో పెద్దది భవనం కూల్చి తెంగినరు, అంత పెద్ద భవనమే కూల్చేసిండ్రు. అందు గురించే ఈయన మల్లారెడ్డి గారు గమ్మున కూర్చొని ఉన్నాడు. ఏదన్నా పొరపాటున ఏదో మాట్లాడినా అన్ని బయట పడిపోతాయి అని అందరినీ ఎవరిని వదిలిపెడతలేరు. చిన్న చిన్న డ్రైనేజీల మీద, పెద్ద పెద్ద డ్రైనేజీలు చిన్న చిన్న మీద 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు రేవంత్ అన్న. ఎవరైతే చెరువులో కట్టిండ్రు చూసినావా, అవన్నీ కూల్చేసి మంచి చెట్లు పెట్టి పచ్చదనం పెట్టి చేయాలని అన్న అనుకుంటాడు. మంచి గాలి ఉంటుంది హైదరాబాద్లో, ఇప్పటికే గాలి చెడిపోయింది. సో అది మంచిగా గాలి ఇవ్వడానికి ఇవన్నీ కూల్చి వేస్తున్నారు. వీళ్ళేమో ఇప్పుడు డబ్బులు సంపాదించుకున్నారు. సరే, ఎన్నో కబ్జాలు పెట్టుకుని ఎంతో డబ్బులు సంపాదించి పోతే పోనీ అనుకోవాలి, కానీ అవును తప్పే అయిపోయింది, పోయింది వదిలేయాలి. కానీ వదిలేయకుండా నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళ తాతల ఆస్తులు ఏమన్నా సంపాదించి పెట్టినరా నాగార్జున గారికి? నాగార్జున గారు, మీ తాతల ఆస్తులు ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? మీరు ఏమన్నా కొన్నవి ఉన్నాయా? అన్ని కబ్జా పెట్టుకొని మళ్ళీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తప్పు అది. ఇట్లానే మాట్లాడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, జైల్లో వేస్తారు. మంచి పేరు ఉంది మీకు, ఆ పేరును చెడగొట్టుకుంటున్నారు. ఎప్పుడు వరకు బ్యాడ్గా అనేది లేదు ఆయనకి, నాగార్జున గారికి. ఇప్పుడు బ్యాడ్గా అన్నీ బయటకు వస్తున్నాయి. సో మీరు అయిపోయింది, వదిలేసేయండి. ఇన్కాన్స్టిట్యూషన్ అంటున్నారు, దాని గురించి కట్టుకున్నారు, మీరు సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు. ఆ విషయం వదిలేసేయండి, అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏమన్నా చుచ్చులు పెట్టాలని గెలికారా, తప్పుగా గెలికారా అనుకో, ఇంకో చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. అన్నపూర్ణ స్టూడియో అంటుండ్రు. సో కేసులు పాలవుతారు, కోర్టులు తిరగాలి, అంతా వేరే లెవెల్ ఉంటుంది. బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దానికి గిట్ట రూమర్స్ వస్తాయి. ఎందుకు మీ పని మీరు చేసుకోండి. ఎన్నో డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నాయిగా, పోయేటప్పుడు రూపాయి తీసుకుపోయేది లేదు. బట్టలు గిట్ట తీసుకెళ్ళలేము మనము. సో అది గుర్తు పెట్టుకోండి. మీరు మంచిగా ఉండండి, బిగ్ బాస్ నడిపించుకుంటూ ఉండండి. పోయింది వదిలేసేయండి. తప్పు చేసిండ్రు, అందరు చేస్తారు. మీరు ఏదో పెద్ద తప్పు చేసినా కాబట్టి సరే క్షమించిండ్రు, వదిలేసిండ్రు. ప్రభుత్వం జోలికి రావద్దు, రేవంత్ అన్న వదిలిపెట్టాడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ నేతలు కూడా కబ్జాలు చేసి ఫామ్ హౌస్ కట్టిన కేటీఆర్ అంటున్నారు. మరి వాటిని కూడా కూల్ చేస్తారా? కూల్ చేస్తారు కదా. మొన్న ఆయనది గిట్ట ఎమ్మెల్యేది గిట్ట కూల్ చేసిండు కదా. మొన్న జూబ్లీస్లో ఎమ్మెల్యే ఆయనది గిట్ట, ఆయన ప్రభుత్వంలో ఉండే, ఆయన పార్టీలో ఉన్నది గిట్ట కూల్ చేసిండు కదా. ఏదైతే ల్యాండ్ కబ్జా పెట్టిందన్నారో అది గిట్ట తీపిచ్చారు కదా. ఎవరిని వదలరన్న, ఎవరైనా ఉండని, ఆయన ఎమ్మెల్యే ఉండని, ఎవరైనా ఉండని, సంథింగ్ ఎవరైనా ఉండని, ఆయన సీఎం స్థాయిలో ఉండని, ఎవరైనా ఉండని, తప్పు తప్పే. మీరు ఏదైతే అక్రమాలుగా కట్టినరో నాలాల మీద, డ్రైనేజీల మీద, చెరువుల మీద, చెరువు లోపట ఏవైతే కడుతున్నారో అన్నీ కూల్చివేస్తారు, ఏవి ఉండవు. ఆయన మంచి చేయడానికి వచ్చిండు, మంచి చేస్తుండు.
సో అది 100% మంచి చేస్తాడు, ఇక మంచి చేసుకుంటూనే పోతాడు. ఎవరు ఇట్లాంటి కబ్జాలు పెట్టడానికి ట్రై చేయకండి, మీరే మోసపోతాడు, తర్వాత జైలుకి వెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ వద్దు. పొరపాటున ఏదైనా మీడియా ముందర మాట్లాడినా అనుకో తప్పుగా మీరు బయటకు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ గిట్ట చెప్తున్నది ఏంటంటే మీరు మాట్లాడకండి, అదే దాన్ని మాట్లాడింది అనుకో అన్నీ కూల్చివేస్తారు. మొన్న అన్నది గిట్ట రామన్నది గిట్ట అది గిట్ట కూల్చివేయకండి అన్న కోర్టుకి వెళ్ళి ఏమైంది, డిస్పాన్సింగ్ అయిపోయింది, కూల్చేస్తారు. సో అది ఉండదు. సో అట్లా కట్టకండి. ఎందుకు కడుతున్నారు? నాగార్జున గారు మరీ దారుణం. అది 5 ఎకరాల ల్యాండ్ అంటే, హైటెక్ సిటీ అంటే పీస్ఫుల్ ఏరియా, అసలు ఎంత పెద్ద ఏరియా, ఒక గజమే ₹1 కోటి 2 కోట్లు ఉండేది. అక్కడ 5 ఎకరాలు కబ్జా పెట్టినంటే నేనే షాక్ అయిపోయాను. అక్కడ అప్పుడున్న ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్టించుకోలే. మరి డబ్బులు ఇచ్చిండ్రో మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. సో అందు గురించి ఏం పట్టించుకోకుండా కట్టుకున్నాడు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టకుండా అందరిని పట్టి కూల్చివేస్తుండ్రు. దాన్ని మంచి బ్యూటిఫుల్ ఏరియా అండ్ ఒక పార్కు లాగా మంచిగా చెరువు చెట్లు మంచి ఆక్సిజన్ ఇచ్చేటివి అట్లాంటివి పెట్టబోతుండు రేవంత్ అన్న.